హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మంచి టేస్ట్తో క్యాటరింగ్ స్టైల్లో క్యాప్సికమ్ మసాలా గ్రేవీ కర్రీని చూపించబోతున్నాను. ఇది చాలా రుచిగా ఉంటుంది. సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఈ కర్రీ వైట్ రైస్లోకి కాకుండా చపాతీలోకి అలాగే బగారా రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇలా వీడియో చూసి తప్పకుండా ఒకసారి క్యాప్సికమ్ కర్రీని ట్రై చేయండి. ఈ కర్రీ చేయడానికి ఇలా చిన్న సైజులో ఉన్న క్యాప్సికమ్లను 300 గ్రామ్స్ వరకు తీసుకున్నానండి. ఇవి పావు కేజీ కంటే కొంచెం ఎక్కువగానే ఉంటాయి. వీటిని ఇలా మరి చిన్న ముక్కలుగా కాకుండా మిడిల్లోకి కట్ చేసి తీసుకొని పక్కన పెట్టుకొని వీటికి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి పావు కప్పు పల్లీలని, అలాగే 2 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 2-3 టేబుల్ స్పూన్ దాకా ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి. ఒక ఇంచు దాల్చిన చెక్క, అలాగే ఒక 2 యాలకులు, ఒక 3-4 లవంగాలు వేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటూ వీటిని కొద్దిగా వేగనివ్వాలి. ఇవిలా వేగాక 2 టేబుల్ స్పూన్ దాకా నువ్వులను వేసుకొని నువ్వులతో పాటు వేసినవన్నీ బాగా వేగేటట్టుగా వేయించుకోవాలి. చూడండి, ఇవి ఇలా బాగా వేగిన తర్వాత చల్లారాక మిక్సీ జార్లోకి వేసుకొని దీంట్లోనే 1 ఇంచు అల్లం ముక్క, ఒక 6-7 దాకా వెల్లుల్లిపాయలని, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నానబెట్టుకొని ఇందులోకి నీళ్ళతో సహా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన ఈ పేస్ట్ని గిన్నెలోకి వేసుకొని రెడీగా ఉంచుకొని స్టవ్ మీద మరొక కడాయి పెట్టి అందులోకి 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక పెద్ద ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నానండి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకొని ఒక రెమ్మ కరివేపాకు వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కరివేపాకు వేగే వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇవి ఇలా కొద్దిగా వేగాక ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. 2 టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నానండి. వాటిని ఇందులోకి వేసుకొని టమాటా ముక్కలు కొంచెం ఉడికే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. మరి మెత్తగా ఉడకనవసరం లేదండి. ఇలా టమాటా ముక్కలు కొంచెం మగ్గాక ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసి, క్యాప్సికమ్ ముక్కలు తొందరగా మగ్గడానికి ఒక పావు టేబుల్ స్పూన్ ఉప్పు వేసి నూనెలో ఒక 2 నిమిషాల పాటు వీటిని కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు ఈ కడాయి పైన మూత పెట్టేసి క్యాప్సికమ్ ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు లైట్గా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇలా క్యాప్సికమ్ ముక్కలు మగ్గిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసి లో ఫ్లేమ్లో అంతా కలిసేలాగా కలుపుకొని ముందుగా ఈ మసాలాని ఒక 2-3 నిమిషాల పాటు కలుపుకుంటూ అడుగంటుకోకుండా ఉడికించుకోవాలి. ఇలా మసాలా పేస్ట్ ఒక 2 నిమిషాల పాటు ఉడికాక ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి తగ్గట్టుగా నీళ్ళని పోసుకోవాలి. నేనైతే ఇక్కడ 1 కప్పు దాకా నీళ్ళని తీసుకున్నాను. ఇప్పుడు ఈ గ్రేవీలో నీళ్ళు బాగా కలిసేటట్టుగా కలుపుకొని, ఇది ఉడికితే ఇంకొంచెం చిక్కపడుతుంది కాబట్టి ఇలా కొంచెం పల్చగా గ్రేవీకి తగ్గట్టుగా నీళ్ళని పోసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకున్నాను. ఉప్పు కారం గ్రేవీలో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ టైంలోనే ఒకసారి టేస్ట్ చూసి ఉప్పు కారం కావాలంటే వేసుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడు కడాయి పైన మూత పెట్టేసి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇలా 7-8 నిమిషాల వరకు ఆయిల్ సపరేట్ అయిపోయింది. దీనిపై నుండి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి ఒకసారి కలిపి ఈ టైంలోనే స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించేయాలి. చిక్కటి గ్రేవీతో ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని రైస్తోనే కాకుండా రోటీ, బగారా రైస్తో కూడా తినొచ్చండి. మీరు ఒకసారి ఇలా క్యాటరింగ్ స్టైల్లో క్యాప్సికమ్ మసాలా గ్రేవీ కర్రీని తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.